బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ భారత్కు అప్పగించింది. పొరపాటున వాగా సరిహద్దును దాటిన పీకే షాను గత నెల 23న పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వాగా సరిహద్దు దగ్గర భారత సైన్యానికి పాక్ అప్పగించింది. బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ భారత్కు అప్పగించింది. పొరపాటున వాగా సరిహద్దును దాటిన పీకే షాను గత నెల 23న పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వాగా సరిహద్దు దగ్గర భారత సైన్యానికి పాక్ అప్పగించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ఆర్మీ ఎప్పటికప్పుడు నిఘా పకడ్బందీగా చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలతో అయితే పీకే షా పవన్ కుమార్ షా అనే ఒక బీఎస్ఎఫ్ జవాను వాగా బార్డర్ లో పాకిస్తాన్ బార్డర్ లోకి ఎంట్రీ కావడంతో అక్కడ వారిని పీకే షాను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23న పీకే షాను అదుపులోకి తీసుకోవడంతో ఇన్ని రోజులు ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పీకే షా భార్య సతీమణి కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంది. మా భర్తను ఎట్టి పరిస్థితుల్లో విడిపించాలని చెప్పేసి వేడుకున్న నేపథ్యంలో ఇవాళ వాగా బార్డర్ లో ఇటు భారత జవాన్లకు పీకే షాను అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త నెలకొన్నాయి. అయితే ఇదంతా కూడా మొన్న కాల్పుల విరమణ కావచ్చు, అంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మెల్లమెల్లగా సర్దుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి తర్వాత కూడా ఇక్కడ కూడా కాల్పులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా బీఎస్ఎఫ్ జవాన్ ను భారత ప్రభుత్వానికి అప్పచెప్పాలి, భారత కేంద్ర బలగాలకు అప్పచెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పాక్ ఆర్మీ కొద్దిసేపటి క్రితమే పీకే షాను వాగా బార్డర్ దగ్గర భారత ప్రభుత్వానికి అప్పచెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు కూడా ఏదైతే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అటు ఏదైతే ఆర్మీ జవాన్లు కావచ్చు, బీఎస్ఎఫ్ జవాన్లు అంతా కూడా నిఘాను పకడ్బందీ చేయడంలో భాగంగా అటు వాగా బార్డర్ దాటి వెళ్ళినట్టు కూడా సమాచారం అనేది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.